సుమన్ శెట్టి అదే ఏందో డౌట్ ఉంది. ఓటింగ్ చూద్దాం. భరణి అన్న, సుమన్ శెట్టి, తను చూద్దాం ముగ్గురు ఎవరున్నారు. కానీ ఒక మనిషిని మనం ఇలా టార్గెట్ చేయడం రాంగ్. ఒక మనిషి అంటే ఆర్మీ కళ్యాణ గెలవకూడదు అన్నారు అందరూ. అది ఎంతమంది పని బట్ట పక్కన పెట్టిన వాళ్ళే అన్నారు. కాబట్టి ఎవరైతే మనం గెలవకూడదు అనుకుంటా వాళ్ళు మొత్తం పైకి ఎదిగిపోతారు. చూస్తూనే ఉన్నాం మనం. అదే ఇమ్మానుయల్ అన్న కూడా అదే కష్టపడితే గెలవచ్చు. పడాలి, ఇంకా కష్టపడాలా, గేమ్స్ అని ఆడాలా, స్పోర్ట్స్ మైండ్ మొత్తం కాన్సన్ట్రేషన్ చేయాలా. మైండ్ అంతా పెట్టి ఆడితే అవుతుంది. అంతేగాని బాడీ బిల్డింగ్ అయ్యేం పనిలే. మైండ్ మెయిన్. మైండ్ మనం ఆడేది కరెక్ట్ కాదా. ఇదో ఈ పాపలు అర్థం. తనూజ చేసింది ఏంటంటే మా టీవీ సీరియల్ చేసింది అంతే. వాళ్ళ మా టీవీ బిగ్ బాస్ కూడా మా టీవీ కాబట్టి మా టీవీలో చేసి కప్పి చేస్తున్నారు. రాంగ్. అది ఖచ్చితంగా మచ్చంది. ఇప్పుడు అయ్యేది అదే కదా. ఎంతో మంది ఆడుతున్నారే. మరి ఆ ఒక్కదాన్ని స్పెషల్ దేనికి అంత స్పెషల్ గా మరి ఫోకస్ పెట్టి అంటే ఆమె డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా చేస్తారని అర్థం అవుతుంది. అదే తెలిసిపోతుంది కలర్. అది క్లారిటీ అర్థమైపోతుంది. అసలు ఏం ఆడకుండా కూడా ఆమె అట్టే పెట్టి ఆమె ఏం చేసినా కూడా అదే బాగుంది. చూడదు ఓవర్ యాక్షన్ తప్ప ఏమి లే. ఈ పాప కూడా అంతే ఓవర్ యాక్టింగ్ అంతే. ఏం లేదు అసలు. తనూజ ఆడింది అయితే ఏం లేదు. ఓవర్ యాక్టింగ్ అంత ఏడవడం, అరవడం చూసేవా. 24 గంటలు ఏడిచే ఉంటాం మేము. మా పనులు ఇదే ఏదో అమ్మాయిలు అంటే ప్రేమ తప్పదా. ఫిగర్ బాగుంటుంది లైన్ వేస్తాం. పెళ్లి కానోడు ఏం చేస్తాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు డబ్బులు లేదు పాడరు కాబట్టి ఇలాంటి అమ్మాయిలు ఏంటంటే కోట్లు ఇస్తే కావాలట. అందుకని ఎవరు ఆంటీ అన్న పడతాం ప్రేమిస్తాం. మరి యాడిని తేవాలా? నువ్వేమన్నా గవర్నమెంట్ జాబ్ కావాలంటావు, పరిస్థితి బాగుండు కావాలంటావు. పరిస్థితి బాగున్నాడు గవర్నమెంట్ జాబ్ కావాలంటే యాడిని తేవాలా? ఇన్ని ఇప్పుడు ఏనుడు మరి అమ్మాయిలు ఎలాగో పడరాని ఆంటీ లేదు ప్రేమించినా తప్పదా. ఇది అన్యాయం. అంటే నాకు ప్రేమించకుండా నాకు ఇది అన్యాయం. మెంటలు వచ్చేస్తున్నాయి, టెన్షన్ వచ్చేస్తున్నాయి. ప్రేమించడం తప్పు అండి. ప్రేమించడం తప్పు చెప్పండి. ఆ పార్క్ లో అమ్మాయిలు ఎవరైనా ప్రేమిస్తారా చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకుని పోయి లోపల. ఈ వీక్ మొత్తం చూసావు కదా, ఈ వీక్ లో ఎవరు బాగా ఆడారు చెప్పన్న కరెక్ట్. ఈ వీక్ లో అయితే అందరూ బాగానే ఆడారు. మైండ్ పెట్టి భరణి, సంచన వీళ్ళందరూ బాగానే ఆడారు. కానీ ఎవరిని చెప్పేదని లేదు. అది కాదు బాధ. ఎవరిని తీసేస్తారో చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు చెడు చేసింది అయితే ఏం లే. వాళ్ళు బిగ్ బాస్ ఆట కంటెంట్ పెంచారు వాళ్ళు కాబట్టి. కానీ ఇక్కడ మెయిన్ గా మాత్రం విన్నరు రన్నర్ అంతే. ఎవరెవరు? కళ్యాణ్, తనుజ. ఓటింగ్ ఎక్కువ ఉంది. అదే చూద్దాం ఎవరు పోతారు ఏమో చెప్పలేం కదా. అది మనం డిసైడ్ చేయాలి. మనం ఏమనుకుంటాం అంటే నాకే తెలుసు కానీ నాకు మైండ్ ఉంది అనుకుంటా. ఆడ ఇంకో రకం అయిపోతున్నాడు. కాబట్టి జనాలు చెప్పేది కూడా ఏంటంటే అది చేస్తాం ఇది చేస్తాం ఉంటాడు. ఏ ఊడేం పీకేదిరా. ఆడు అన్నాడు ఏమని అదే బిగ్ బాస్ బాగాలేదు కదా ఆపినట్టే ఆపుతారు. వదిలే బిగ్ బాస్ అయితే ఆపరు. ఎవరు దేనికోసం ఆపరు. మన కోసం ఎవరు ఆపరు. చూస్తే చూడలేదు దుబ్బే అన్నారు అంతే. పైగా వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఫ్యాన్స్ వాళ్ళ కోసం కోసుకోవడం, పేక్ కోసుకోవడం, వాళ్ళ అమ్మ తాలిపు తెంపియడం. నాయన ఒరే ఏంది ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లే. అసలు దేశంలో ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఓడి కూడా కోసం ఇక్కడ సస్తారు వీడు. కాబట్టి జనాలను కూడా మనం ఆపలేము. ఎందుకంటే వాళ్ళ తిండి పరిస్థితి బాగుంది అనమాట. ఓడికి డబ్బులు ఇవ్వడం యూటెట్ రావడం అంతా అవుతుంది ఇక్కడ. కాబట్టి ఏమందంటే మనం ఏం చేయలేము. వాళ్ళ అమ్మ వాళ్ళ డబ్బులు ఇస్తాంటారు వాళ్ళకి. ఓడి అన్నాడు మొన్న ఇదేందని వాడు చెప్పి నా ఇష్టం అంటే ఇదట్ట నేను లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఎవరో మాట్లాడకండి. లేనుడు అందరూ ఓవి పట్టణ కాస్త ఓవి బట్టి గెలిచే ఓడి గెలుస్తాడు. గెలకపోతే మనమేం బేకలేము. ఒకవేళ ఓడి గెలిచిన మనకేమిస్తాడు ఎవడైనా. ఆవిడ ఫైనల్ చెప్పేది అంటే చూడండి, ఆనంద పడండి అంతే, వదిలేసేయండి. మీరు కూడా సినిమా యాక్టర్లు అవ్వండి. మీరు కూడా సినిమాలు తీయండి, రొమాంటిక్ సీన్లు చేయండి. అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. వెళ్ళిపోయినా అందరూ ఎలా నేను ఏమని చెప్పారంటే ఆర్మీ కళ్యాణ్ గెలవకపోతే తగల పెట్టేస్తాం, పగల కొట్టేస్తాం అన్న. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఎయిటింగ్ చేశారు. ఎయిటింగ్ మిస్టేక్ అది. సరే ఇప్పుడు నేను చెప్పేది అదే కదా. ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ గెలవాలా అని అంటున్నారు కదా. నాకు నోరు స్టక్ అయిపోయి చెప్పేది నాకు మాట్లాడడం చేత చెప్పేది నాకు మాట్లాడడం చేత కదా. నోరు స్టక్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే మాట్లాడుతా ఉంటాయి. ఇప్పుడు ఏమన్నా స్టక్ అవుతుంది. ఫేమస్ ఒక్క ఫేమ్ అనేది ఏంటంటే నేను ఫేమ్ కోసం బట్టలు ఇప్పేస్తా, బట్టలు ఇప్పి చేస్తా ఏమన్నా. అంతేగాని అబద్ధాలు చెప్పను నేను.
ఇప్పుడు అఖండకి ఏమన్నాం సినిమా బాగుంది అని చెప్పాం అంతే కదా, చొక్క కూడా ఇప్పాం దేనికి, ఫేమస్ అవడానికి. ఇది కూడా అంతే, ఇది ఏంటంటే ఫేమస్ అవడానికి కాదు, నిజం నిజం బయటికి రావాలి కాదు. ఆర్మీ కళ్యాణ్ అన్న గెలవాలని నిజం మాట్లాడతా, నిజం మాట్లాడే నేను. రాబా చదువు ఈ పాప ఏంటంటే షిఫ్ట్ అయ్యేది మొదటి నుంచి ఆ పక్కే కదా నేను అట్టే ఎత్తి చూపి కచ్చిపి ఎత్తి చూసుకో, ఎక్కడైనా చూసుకో. ₹1,00,000 ఇస్తా నేను వాడికి. తనుజ అయినా ఎవరు నేను ఏమన్నంటే మిగతా ఓళ్ళు ఉంటే చెప్తా, మిగతా ఓళ్ళు గెలవాలయ్యా, ఓళ్ళు గెలవాలని చెప్పిన అంతే. ఓళ్ళు కూడా ఆడనే పాపం, ఓళ్ళు గెలవ ఎవరు అలక్య పిక్కిరి పాప గెలవాలని చెప్పిన, దేనికి ప్రేమించిన ఏం చేయమంట, ఫిగర్ బాగుండేది ప్రేమించిన, గెలవాలని చెప్పా, ట్రై చేయాలని చెప్పిన. ఎవరన్నా అమ్మాయి ఎవరన్నా ఫిగర్ బాగుంటే ప్రేమించేస్తానే, నాకు ఒక జబ్బు ఉంది రాయో ఎందు ఫిగర్ బాగుంటే ప్రేమిస్తానే, నాకు కూడా జబ్బు అదే. నన్ను ఏం చేయమంటావా, చాలా మందిని ట్రై చేశారు. సంజన ఆంటీని, మాధురి ఆంటీని, అలక్య పిక్కల్ని, ఇంకా దివ్యని, ఆ దివ్యని తనుజని కూడా చేసా. నన్ను ఏం చేయమంటారు కాదు, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నా, ఇప్పటి కూడా ప్రేమిస్తున్నా వాళ్ళని. కానీ ఏమైందంటే ఇప్పుడు ఎలాగో నాకంటే పాట రావు. ఇప్పుడు నాకు అర్థమైంది జ్ఞానం అనేది రాదు కదా అందరికీ, తెలుగు అనేది రాదు అప్పటికప్పుడే. కాబట్టి ఏంటంటే తెలుగు అనేది జ్ఞానం అనేది దాని అంతా అదే రావాలా, మనం పడే బాధలు బట్టి. కాబట్టి ఇదంతా కూడా ఏంది, ఈ రోజు మారిపోయినా, ఈ రోజు నాకు అర్థమైపోయింది జ్ఞానం. కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ కళ్యాణ్ గెలవాలంతే, ఫిక్స్ అయిపోయినా అంతే. పట్టా ఓళ్ళు కూడా గెలవాలి, అదే కదా అదే పవన్ కళ్యాణ్ కోసం గుండు కొట్టించుకుంటాడు. సరే పవన్ కళ్యాణ్ గెలిస్తే తనుజ కోసం నువ్వు సరే, తనుజ గెలిస్తే గుండు తీసుకుంటా, పవన్ కళ్యాణ్ గెలిస్తే ఈ పాప కూడా గుండు తీసుకుంటా చెప్పు. ఈడని చూడు ఈడు మొన్న ఈడు ఏమన్నాడు, ఈడు అలా గెలుస్తాడు, మనమంతా ఒకటా బామర్తే బావా. ఓకే మనమంతా ఇమ్మానేల్ అనే ఒక వ్యక్తి మిడిల్ క్లాస్ కింది స్థాయి నుంచి వచ్చి మంచిగా గేమ్ ఆడుతున్నాడు. మినిమం డిగ్రీ కనుకన్నా ఎక్కువ అని గురించి చెప్పాకరా, వాడు అవసరానికి మనల్ని వాడుకున్నాడు. ఎంత వాడుకున్నాడు అంటే మీద బెట్టి అడిగిపోయింది, అంత వాడుకున్నాడు. పరీక్షలో పాస్ అయ్యాడు, పాస్ కాదు శ్రీ బుక్ పట్టు లాగేసాడు. ఖచ్చితంగా ఆర్మీ కళ్యాణే గెలవాలా. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ పెడతారు.